RRR హీరోకు డైరెక్టర్కు జనవరి 2 మెమరబుల్ గా మారింది. అదెలా అంటే సేమ్ డే రాజమౌళి సూపర్ స్టార్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా RRR తర్వాత సోలోగా నటించిన గేమ్ చేంజర్ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ఇంతకీ మెగా హీరో నటించిన మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంది? సంక్రాంతికి మెగా పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ సునామీని తీసుకొస్తాడా? శంకర్ ఎన్ని సినిమాలు తీసినా ఒకే ఒక్కడి గురించి ప్రత్యేకంగా చెప్పుకొస్తారు. వన్ డే సీఎం స్టోరీని కొన్ని డికేడ్స్ పాటు చర్చించుకునేలా తీశాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో మరోసారి అలాంటి స్టోరీని రిపీట్ చేస్తున్నాడు. ఈ విషయం ఈ సినిమా ట్రైలర్ చూసిన వారెవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. పొలిటికల్ థ్రిల్లర్స్ ని ఒక్కో దర్శకుడు ఒక్కో విధంగా నరేట్ చేస్తారు. కానీ శంకర్ మాత్రం నిండా భారీతనంతో గేమ్ చేంజర్ ని నింపేశాడు. రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య వార్ ని మూవీకి హైలైట్ గా నిలిచేలా చేశాడు. ఈసారి సంక్రాంతిని శంకర్ క్రాంతి అంటున్నారని, కానీ ఇది శంకర్ క్రాంతి కాదు, రామనవమి అంటున్నాడు శంకర్. సినిమాలో ఆ స్థాయిలో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడని చెప్పుకొచ్చాడు శంకర్. అటు చరణ్ కూడా శంకర్ మేకింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ట్రైలర్ ని రాజమౌళి లాంచ్ చేసి గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ కావాలని చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.